సో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పే కదా. పోషాని గారు మాట్లాడే విధానమే ప్రతి ఒక్కరికి నచ్చదు. యాక్చువల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. సినిమాలలో అంటే ఏదో నడుస్తుంది డైలాగ్స్, ఖచ్చితంగా అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ బయట ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఆయన ఎందుకు అలాగా ఆయన చెలరేగిపోతారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రోజు ఆ నోటి దురుస్తనమే ఆయనకి ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా, సేమ్ అలానే జరిగింది. ఆ మాట పక్కన పెడితే ఆయన నోటి దురుస్తనం అంతే, ఆయన బిహేవియరే అంత, ఆయన స్వభావమే అంత, ఆయన మాట తీరే అంత అనుకుందాం. మధ్యలో ఈ శ్యామల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన ఒక అమ్మాయి మాట తీరుని అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే ఒక యాంకర్ ఆమె. ఏమి తెలియని పిల్ల, చిన్న పిల్ల అయితే కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ పోసాని గారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య, బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా బూతులు మాట్లాడారు. సో ఇక్కడ ఈమె ఒక ఆడే మనిషి అయి ఉండి అట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈమె ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్తేనే తప్పు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకి అంటేనే తప్పు అనేది కూడా నేను ఖండిస్తా. అంటే బయట వాళ్ళు మనుషులు కాదా, ఆడవాళ్ళు కాదా, పిల్లలు కాదా? ఎవరినైనా అనడం తప్పే. ఏ ఆడదైనా ఆడదే, ఎవరు పిల్లలైనా పిల్లలే. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే మాత్రం దానికి కూడా నేను వ్యతిరేకనే. ఎందుకంటే ఎవరైనా ఒకటే. మళ్ళీ ఇది వినేసి ఎవరైనా కింద కమెంట్స్ పెడతారేమో. నేను అనేది ఏంటి అనేది కరెక్ట్గా విని ఆ తర్వాత మాట్లాడండి. లేదా అంటే పోసారి గారిని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. ఓకే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది. సో ఇలా మాట్లాడడం ఎక్కువైపోతే ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే, కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాను మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకటి ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకు ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురో బాబు, ఏం మాట్లాడుతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది. ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిందన్న నిజంగా మాకిట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలనే తెలుస్తుంది ఈ పోసానికి. సో అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయ్య ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది శ్యామల. డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేస్తుంటాడు. అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామల నన్ను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామల నన్ను ఉంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయదు. తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట తిడితే ఆమె గిట బాధ ఉంటుంది. తెలియకపోవడము, ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి అయితే, డబ్బులు ఇచ్చిండు కాబట్టి.